హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రివ్యూ చిట్ చాట్ కోడ్ ప్రొడ్యూసర్ బై నాని. నేను ఈ మూవీ యొక్క ట్రైలర్ చూసాక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అలాగే నాని అన్న కూడా ప్రీజ్ ఈవెంట్లో ఈ సినిమా బాగోకపోతే నా హిట్ 3 అయితే చూడొద్దు అని చెప్పాడు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు కాబట్టి మూవీకి అయితే వెళ్ళా. ఈ మూవీ చూసాక నాకు ఎలా కనిపించింది తెలుసుకునే ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో కూడా చిన్న సపోర్ట్ అయితే చేయండి. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక 19 ఇయర్స్ అబ్బాయి ఒక 17 ఇయర్స్ అమ్మాయిని అయితే లవ్ అయితే చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యలోకి పాక్స్ అనే ఒక కేసు ఎలాగొచ్చింది, ఆ తర్వాత అసలు ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్. ఇంకా ఓవరాల్ గా మూవీ చూసాక నాకైతే మాత్రం చాలా బాగా అయితే నచ్చింది అబ్బా. ఒక మంచి కోర్ట్ రూమ్ డ్రామా చూసానైతే అనిపించింది మూవీ అయ్యేప్పటికి. మెయిన్గా శివాజీ గారి క్యారెక్టర్ అనేది అంతే బాగా రాసుకొని అంతే బాగా మన స్క్రీన్ మీద ప్రజెంట్ అయితే చేశారు. ఆయన ఎంట్రీయే మెంటల్ మాస్ అయితే ఉంటుంది. ఆయన్ని చూసి వీళ్ళిద్దరు కానీ ఈయనకి దొరికితే ఎలాగుంటుందిరా బాబు అనుకుంటాం మనం. మెయిన్గా శివాజీ గారు ఒక క్యారెక్టర్ అనేది ఒక కులం వల్ల మనిషి అనేది ఎలా నాశనం అయిపోతాడు, ఎంత వరకు వెళతాడు అనేది చాలా బాగా చూపించారు. అందులోని యాక్టింగ్ కూడా 100కి 200% అయితే చేశారు. పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగా అయితే చేశారబ్బా. ఆయనకి ఇలాంటి క్యారెక్టర్ మూవీ అనేది ఇంకోటి అయితే రాదనుకుంటున్నాను. ఆయన బ్యాక్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఆయనకి ఇది. మెయిన్గా మూవీలో ఉన్న కోర్ట్ రూమ్ డ్రామా చాలా బాగా రాసుకున్నారు అనిపించింది. మెయిన్గా డైలాగ్స్ కానీ ఆ సీన్స్ కానీ చాలా ఇంటెన్స్గా అయితే అనిపించింది. ఎక్కడో కూడా ఒక డివేట్ అయితే అవ్వం, చాలా ఎగ్జైట్ అయితే క్రియేట్ చేసిన కోర్ట్ రూమ్ డ్రామాతో మనకి మూవీ అంతా కూడా. మెయిన్గా సెకండ్ హాఫ్ లో మూవీలో ఉన్న డైలాగ్స్ కూడా అంతే బాగా వర్కౌట్ అని మెయిన్గా కోర్ట్ రూమ్ లో చాలా బాగా అయితే రాసుకున్నారు అనిపించింది డైలాగ్స్ అనేది. మెయిన్గా పాక్సో కేసు అనేది చాలా బాగా అయితే చూపించారు అనిపించింది. దాన్ని అసలు ఎందుకు వాడాలి కానీ బయట దాన్ని ఎలా వాడుతున్నారు అనేది చాలా బాగా అయితే చూపించారు అనిపించింది నాకు మూవీ అంతా కూడాను. ఇంకొకటి ప్రీదర్స్ క్యారెక్టర్ అనేది నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఆయన పర్ఫార్మెన్స్ కూడా అందులో చాలా బాగున్నది. మూవీలోనే లవ్ స్టోరీ అంటారా కొంత డీసెంట్ అయితే అనిపించింది. అంతసేపు సాగతీయకుండా కొంత తగ్గించుంటే బాగుండి అయితే అనిపించింది అబ్బా నాకైతే లవ్ స్టోరీ అనేది మూవీలో. ఈ మూవీ చూసాక నాకైతే ఇలాగ అనిపించింది. మూవీ మీరు చూసుంటే మీకు ఎలాగ అనిపించింది కింద కామెంట్ చేయండి. మూవీ చూడలేని వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే ట్రై చేయండి. ఈ వీకెండ్ ఒక మంచి మూవీ చూసారనిపిస్తుంది మీకు. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ కూడా చాలా బాగా అయితే చేశారు. ఇంకా సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ కూడా డీసెంట్ అయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్స్ కూడా నాకు బాగా అయితే అనిపించింది. ఇంకొక మేము ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3/5. వీడియో ఇప్పుడు వరకు చూసారు కాబట్టి మీకు జెన్యూన్ రివ్యూ అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో కొట్టి అందులో ఒకటి చిన్న సపోర్ట్ అయితే చేయండి. బాగా సింధు నెక్స్ట్ జై హింద్.